సాంకేతికతని అందిపుచ్చుకుని యువత అద్భుతమైన విజయాలు అందుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించాలని సూచించారు. గ్రాడ్యుయేషన్తోనే చదువు ఆగిపోకూడదని, విభిన్న రంగాల్లో ఆవిష్కరణలతో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలోని బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. వర్సిటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 40 మంది విద్యార్థులకు ఎండోన్మెంట్ అవార్డు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. విద్య అంటే డిగ్రీలు, బట్టి చదువులు 100కి 100 మార్కులు కాదని తెలిపారు. గ్రాడ్యుయేషన్ జీవితంలో ఒక మంచి చాప్టర్ అని, ఇది ముగింపు కాదని అన్నారు. మీ కలలు సాకారం చేసుకోవడానికి ఆరంభమని తెలిపారు. యూనివర్సిటీలు టెక్నాలజీపై ఫోకస్ పెట్టాలని, అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతుందని అన్నారు. అమరావతి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. Bharat Ratna Abdul Kalam ji said, dream, dream and dream. Man is the product of his thoughts. What he thinks, that he becomes. Mark my word. If you think big, certainly you will become great one day. Young people is to have courage to think differently. Courage to invent, to travel unexpected path. These are great qualities that they must work towards. This is my message to the young people. This is what Dr. APJ Abdul Kalam said. Universities today must focus on emerging technologies such as quantum computing technologies, artificial intelligence, IoT, 5G, e-mobility, renewable energy, logistics, robotics, biotechnology and nanotechnology. పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా P4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, P4 స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదలు ధనికులు మధ్య అంతరాలు తగ్గించేలాగా P4 విధానం అమలు చేస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి అని పిలుపునిస్తే మంచి స్పందన వచ్చిందని, ఇప్పుడు P4 అంటున్నాం, మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, 1,00,000 మంది మార్గదర్శకులను గుర్తించేలా లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న P4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగింది. రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన ఈ జనరల్ బాడీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. P4 పథకం సమర్థవంతంగా అమలుకు 2 కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే జిల్లా, నియోజకవర్గం స్థాయిలో P4 చాప్టర్లు ఏర్పాటుకు జనరల్ బాడీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కమిటీల్లో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సహా ఇన్ఛార్జి మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. P4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బంగారు కుటుంబాలు అన్ని అంశాల్లో సాధికారత సాధించేలా, వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా మార్గదర్శకులు గైడ్ చేస్తూ ఉండాలన్నారు. అవసరమైన సమయంలో సాయంతో పాటు నిరంతర మార్గనిర్దేశం చేసేలా మార్గదర్శులు ఉండాలన్నారు. కొందరు మార్గదర్శులు ఒక్కసారి ఆర్థిక సాయం చేస్తే సరిపోతుందేమోనని భావిస్తున్నారని, ఇలాంటి వారి సాయాన్ని P4 వేదికగా పేదలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని, కానీ దత్తత తీసుకున్న పేద కుటుంబాలకు నిరంతరం గైడెన్స్ ఇచ్చే మార్గదర్శులను గుర్తించాలన్నారు. వివిధ నియోజకవర్గాల పరిధిలో ఉండే ఎన్ఆర్ఐలు, వివిధ పరిశ్రమలు, ధనవంతులు ఎవరో గమనించాలన్నారు. వివిధ రూపాల్లో పేదలకు సేవలు అందించే వారిని గుర్తించాలని, ఇలాంటి వారిని P4 వేదిక మీదకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారు. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తుందో మేము చూస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కక్ష ఉండదని ఆయన, గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను పట్టించుకోలేదన్నారు. రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టి వేధించారని, మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకం ఇదేనని స్పష్టం చేశారు. దాదాపు 10 లక్షలకు పైచిలుకు జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని అన్నారు.
గత పాలకులకు మంచినీటిని అందించాలన్న ధ్యాస లేకుండా పోయిందని, లక్షల కోట్లు అప్పులు పెడితే వాటన్నింటినీ తట్టుకొని ఇవాళ ముందుకెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి మంచినీటి పథకం చేపట్టలేదని, ఎన్నికలకు ముందు శిలాఫలకాలు వేసేందుకే పరిమితమయ్యారని విమర్శించారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నామని కేంద్రం చెప్పిందన్నారు. నీళ్లు ఇవ్వడం రాష్ట్రానికి సంబంధించిన అంశం కావున కేంద్ర మంత్రి పాటిల్ను కలిసి అన్ని విషయాలు వివరించారని అన్నారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు 84,000 కోట్లు అవసరమవుతాయని చెప్పామని తెలిపారు. నిధులు సద్వినియోగం కాలేదని రద్దు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. తాము సీఎం చంద్రబాబు కేంద్రం పెద్దలను పలుమార్లు కలిస్తే ఈ పథకం కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు గట్టిగా వినిపించామని అన్నారు. జల్ జీవన్ మిషన్ మొదటి విడత 1290 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5,000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం. గత పాలకులు మీకు చెప్పాను, ప్రజలకు మంచి నీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు. అంటే లాస్ట్లో ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి. నిజంగా వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి? వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి. ఈరోజు వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని, ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ 21 ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం, ఆక్సిజన్ అయిపోయింది. దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉన్నాయి. దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈ రోజున మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ ఉంటే పాస్ పుస్తకాలు తీసుకువస్తున్నామని, దీంతో పాటు వివిధ రకాల భూములకు రంగుల పాస్బుక్లు కేటాయిస్తామని, ఆగస్టు 15 నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. భూములకు ఆధార్ సర్వే నెంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి భూమి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకువస్తున్నామని, దీంతో పాటు వివిధ రకాల భూములకు రంగుల పాస్బుక్లు కేటాయిస్తామని, ఆగస్టు 15 నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేస్తామని చెప్పారు. శ్మశాన వాటికల నిర్మాణానికి 138 కోట్లు విడుదల ఆమోదం తెలిపామని, ప్రతి పేదవాడికి నివాస యోగ్యమైన ఇళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విలేకరుల ఇళ్లపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించామని మంత్రి అనగాని తెలిపారు. భూముల్ని చాలామంది కూడా 1% ఉండి కట్టలేకనో కడుగోలేకనో సెక్షన్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా, 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ. అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా 43,89,43 lakhs ఇవ్వడం జరిగింది. 100% కూడా ఆగస్ట్ 2 కల్లా ఇచ్చి, ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమైన్లో కనపడే విధంగా చేయమని చెప్పారు. పేదల ఇల్లుల విషయంగా కూడా
ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అతి త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ 2 ఎక్కువ కార్యక్రమాలకి మేము డెడ్ లైన్ పెట్టుకున్నాము. కొన్నిటికి ఆగస్ట్ 15 పెట్టుకున్నాము, అక్టోబర్ 2కి పెట్టుకున్నాం. సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. దాదాపుగా 1,85,000 మాకు ఈ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి. కానీ కేవలం 687 మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా అన్నీ కూడా మేము పరిష్కారం మార్గం లేకపోతే చేయలేనివి. ఎందుకంటే వచ్చే సమస్యలన్నింటినీ కూడా చాలా మటుకు చేయలేనివి ఉన్నాయి. నేను మొన్న పార్టీ ఆఫీస్లో కూర్చుంటే దాదాపు 60 వచ్చినాయి. దాంట్లో 59 చేయలేనటువంటి. సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్నీ కూడా ఏదైతే ఆధార్ లింకు సర్వే నంబర్ లింక్తో సహా ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్లో ఈ భూమి ఎవరిది, ఎందుకు ఉంది, లేదా ఏ వివాదం ఉంది అన్నీ కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి అందరూ కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. విజయవాడ నగరం చుట్టూ రైల్వే లైన్లతో నిండి ఉందని, రైల్వే సమస్యలు, కార్మికుల సిబ్బంది సమస్యలతో పాటు రైల్వే కాలనీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో చర్చించి రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో రైల్వే కార్మికుల, రైల్వే కాలనీల సమస్యలను తెలుసుకోవడానికి, రైల్వే అభివృద్ధి పనుల గురించి చర్చించడానికి గాంధీనగర్లోని కేఎస్ఆర్ మూర్తి భవన్లో నిర్వహించిన సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైల్వే ఉద్యోగులు, పెన్షనర్ అసోసియేషన్, రైల్వే వికలాంగ ఉద్యోగులు, లైసెన్స్ హమాలీలు తమ సమస్యలపై ఎంపీకి వినతిపత్రాలు అందించారు. ఎంపీ కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంపీగా పలుసార్లు విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిపై, శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధిపై లోక్సభలో ప్రశ్నించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో చర్చించి రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులను, రైల్వే అధికారులను సమన్వయపరిచి విజయవాడలో రైల్వే శాఖతో ముడిపడి ఉన్న మురుగునీటి పారుదల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్లో సదుపాయాలు నిజంగా అసలు ప్లాట్ఫామ్లు సరిపోవు. ఉన్న రైళ్లు కూడా కొన్ని డైవర్ట్ చేయాల్సి వస్తుంది. శాటిలైట్ రైల్వే స్టేషన్లు అంటున్నారు కానీ అవి కూడా ఏది కూడా కెపాసిటీని బేర్ చేయడం. దీనికి తగ్గట్టే మళ్ళీ మనం రాజధాని ప్రాంతంలోకి వచ్చాం. పక్కనే అమరావతి కూడా మనకు తోడైంది. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే రైల్వే స్టేషన్లో తిరుగుతూ నా ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు చెన్నైకి ఇక్కడి నుంచే ట్రైన్ ఎక్కేవాడిని, చెన్నై నుంచి ఇక్కడికే ఇచ్చేవాడిని. కాబట్టి రైల్వే స్టేషన్ని చూస్తున్న కొద్ది కూడా అప్పుడెంత ట్రాఫిక్ ఉందో అంతకన్నా ఎక్కువ ట్రాఫిక్ అయింది. కానీ సదుపాయాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇండియాలోనే బిజియెస్టే కాదు, బిగ్గెస్ట్ స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ అని వారు పార్లమెంటు వేదికగా అనడం జరిగింది. కాబట్టి సదుపాయాలు మేము ఇస్తాము అని చెప్పి దాన్ని పదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కూడా మేము మొన్న ఈ మధ్య రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు చెప్తే ఆయన ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మా రాజధాని ప్రాంతం ఇక్కడ సదుపాయాలు ఇబ్బంది పెడితే అందరం ఇబ్బంది పెడతాం కాబట్టి ఇమీడియట్గా చేయమన్నారు. కొత్త రైలు లైన్లు వేయమని అడగట్లా, కొత్త ట్రైన్స్ వేయమని అడగట్లా, ఉన్న నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయండి, ఉన్న కార్మికులకి ఫెసిలిటీస్ ఇవ్వండి అనే నేను ప్రతినిత్యం కోరుతున్నాను. ఎందుకంటే మనకున్న వాటిని మనం బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రైన్ మీరు చూస్తే ఏ పార్లమెంట్ సమావేశాల్లో కూడా కొత్త ట్రైన్ ఏమని నేను అడగను, లేకపోతే ఇంకోటి ఏమని అడగట్లా. కార్మికులలో లేకపోతే రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంటో, శాటిలైట్ స్టేషన్ ఇంప్రూవ్మెంటో, ఆర్ఓబిలో తీసుకొచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా ట్రైన్స్ వస్తాయి. మన రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఆగగలిగే పరిస్థితి కూడా రాలేదు. ఈ శాటిలైట్ స్టేషన్లో కూడా ఏ మూలకి సరిపోవు. రైల్వే సమస్యలతో పాటు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకేదన్నా సంక్షేమ కార్యక్రమాలు మీ చుట్టుపక్కల చుట్టాలకు కానీ ఎవరికైనా రిలేటివ్స్కి కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుకోవచ్చు. ఇటువంటి ఏదన్నా వివరిస్తే ఆల్రెడీ అప్పటికప్పుడు ట్యాప్లో ఫీడ్ చేస్తున్నాం, అధ్యక్షుల వారికి వెళ్తాయి. తప్పకుండా పరిష్కరించేటట్టుగా ముఖ్యమంత్రి వర్యులు చేయబోతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ లీలా, హిందూ మజ్దూర్ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జిఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ
డివిజన్లో అన్ని రైల్వే క్వార్టర్స్ ఉపయోగంలోకి వచ్చి దాదాపుగా 50 సంవత్సరాలకు పైగా పూర్తయి మరమ్మతులకు కూడా సాధ్యపడని విధంగా ఉన్నాయని చెప్పారు. క్వార్టర్స్ మరమ్మతులకు రైల్వే బోర్డు విడుదల చేసే మొత్తం సరిపోవట్లేదని అన్నారు. అలాగే సౌత్ కోస్ట్ రైల్వేస్కు జనరల్ మేనేజర్ను నియమించే విధంగా కృషి చేసిన ఎంపీ కేశినేని చిన్నికి ధన్యవాదాలు తెలియజేశారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వంగవీటి మోహనరంగా ఇచ్చిన ధైర్యం, ఆయన అనుచరులుగా ఉన్న స్ఫూర్తితో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని నేర్చుకున్నామని చెప్పారు. ఆయన స్ఫూర్తితో నేడు పనిచేస్తున్నామని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామన్నారు. బీసెంట్ రోడ్ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి మోహనరంగా జయంతిని వాడవాడలా చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. ఏ పేద వర్గాల కోసం పోరాడుతూ అసూలు బాశారు ఆ పేదలకు సేవలను పునరంకితం చేస్తూ అనేక కార్యక్రమాలు చేశామన్నారు. 1980 దశకంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్న విజయవాడ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో స్థిరపడటానికి వచ్చిన కుటుంబాలకు రంగా అండగా నిలిచారని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత వర్గాలకు కంటికి రెప్పలా అండగా పనిచేశారని తెలిపారు. ఆయన చేసిన ప్రతి ఉద్యమంలో తాము పాల్గొన్నామని చెప్పారు. వంగవీటి మోహనరంగా ఇచ్చిన ధైర్యం, ఆయన అనుచరులుగా ఉన్న స్ఫూర్తితో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని నేర్చుకున్నామని చెప్పారు. ఆయన స్ఫూర్తితో నేడు పనిచేస్తున్నామని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని అన్నారు. ఈ నియోజకవర్గ మాజీ ఆ రోజు శాసనసభ్యుడిగా పనిచేసి 1980 దశకంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో సెటిల్ అవ్వడానికి వచ్చినటువంటి కుటుంబాలకి వంగవీటి మోహన్ రంగా గారు వాళ్ళకి అండగా ఉన్నటువంటి విధానం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, దళిత వర్గాలకి ఆయన కంటికి రెప్పలాగా వాళ్ళకు ఒక అండగా, అన్నగా, కుటుంబ సభ్యుడిగా కాపాడినటువంటి విధానం ఆయన అనుచరులుగా పనిచేసిన మాకు తెలుసు. 1980లో ఆయన చేసినటువంటి ప్రతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేము ఇవాళ 2 సార్లు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన, మరి ఈ రోజున 2019-24లో అధికారం లేకపోయినా ప్రభుత్వం, ఆనాటి రాక్షస ప్రభుత్వం మీద పోరాడినా, మా చర్యల్లో గుడివాడలో నా మీద హత్యా ప్రయత్నం జరిగినా మరి ధైర్యంగా ఎదుర్కొన్నామంటే రంగా గారు ఇచ్చినటువంటి ధైర్యం, రంగా గారితో అనుచరులుగా ఉన్నటువంటి స్ఫూర్తి, రంగా గారి అనుచరులుగా ఆ రోజు ప్రజా పోరాటాల్లో తిరిగినటువంటి వైనం వల్ల అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని రంగా గారిని చూసి నేర్చుకున్నాం. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా భౌతికంగా దూరమైన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. రాష్ట్రం మొత్తం కూడా రంగా గారి విగ్రహాల సంఖ్య సంవత్సరానికి వేలల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పుడూ తగ్గదో, పెరుగుతుంది అనేది దానికి ఉదాహరణగా చెప్తూ మరి ఈరోజు విజయవాడ నగరం మొత్తం కూడా రంగా గారిని స్మరించుకుంటూ మరి రంగా గారి యొక్క ఆశయాల సాధన కోసం యువతంతా కూడా ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ రంగా గారి యొక్క ఆశయాలు సాధించడంలో అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవానికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడులోని హనుమాన్ నగర్లో శుక్రవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముందుగా హనుమాన్ నగర్లోని విఘ్నేశ్వర ఆలయంలో పూజలు చేసిన అనంతరం హనుమాన్ నగర్లో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాల దరఖాస్తులు సచివాలయంలో తీసుకోవడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. స్పందించిన యార్లగడ్డ ఇళ్ల స్థలాల దరఖాస్తులను ఆఫ్లైన్లో తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను, గత ఏడాది కాలంలో గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఆన్లైన్లో లేదంటే ప్రభుత్వాలు చెబితే మీరు వినబాకండి.
ఆన్లైన్లో లేకపోయినా ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు నేను 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా, దొంగ ఇళ్ల పట్టాలు మంచి ఇస్తానని ప్రతి మీటింగ్ లో చెప్పా. ఊరు వాడ చెప్పాను, మీ ఊర్లో కూడా మైక్ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది. ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో తీర్మానం కూడా చేశారు పేద ప్రజలకు ఇల్లు ఇస్తామని. కానీ మీరు అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటే నేను ఏం చేయలేదు. హనుమాన్ జంక్షన్ లో తిరుగుతుంటే అప్లికేషన్ పెట్టుకోలేదు అన్నారు. అదేంటంటే ఆన్లైన్ లేదన్నారు. ఆన్లైన్ లో ఉన్నా లేకపోయినా మీకు అనవసరం. మీరు అప్లికేషన్ సెక్రటరీకి వెళ్ళి మీరు ఇచ్చేయండి. నేను ఇవాళ ఇప్పుడు చెప్పా, ఎండిఓకి చెప్పా, అన్ని వాళ్ళలో చాటింపు వేసైనా ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు అప్లికేషన్. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, దర్శకుడు వి. సముద్ర తెలిపారు. తిరుపతి, వైజాగ్, రాజమండ్రి పలుచోట్ల ప్రభుత్వ సహకారం ఇస్తే స్టూడియోలు నిర్మించుకోవడానికి చాలా మంది నిర్మాతలు ముందుకొస్తున్నారని తెలిపారు. చెన్నై, హైదరాబాద్, ముంబై తరహాలో సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి తమ ఫెడరేషన్ ముందుకొచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో గొప్ప స్థాయిలో సినిమా రంగం ఆంధ్రప్రదేశ్లో స్థిరపడుతోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు, దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కు తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ఫెడరేషన్కు, కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి, వైజాగ్, తిరుపతి ఇంకా అనేక అందమైన ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. అన్ని చోట్లకు సీనియర్ హీరోలు వచ్చి చేయాలంటే సదుపాయాలు తక్కువ అని, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి చోట్ల ప్రభుత్వం సహకారం ఇస్తే స్టూడియోలు నిర్మించుకోవడానికి చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తారని తెలిపారు. సినీ పరిశ్రమ తరలిరావంటే ప్రభుత్వం నుంచి సహకారం కావాలని, ఈ విషయమై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను కలుస్తామన్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి రాయితీలు, సబ్సిడీలు, టెక్నీషియన్లకు స్థలాలు, స్టూడియోల నిర్మాణానికి స్థలాలను ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ చేయడానికి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మనకి. ఒక పక్క రాజమండ్రి, వైజాగ్, తిరుపతి ఇంకా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ వీటన్నిటి చోట్ల సీనియర్ హీరోస్ వచ్చి చేయాలంటే సదుపాయాలు తక్కువ. కాబట్టి డెవలప్మెంట్కి, స్టూడియోలకి వీటికి ఏంటంటే తిరుపతి అండ్ రాజమండ్రి, వైజాగ్ ఇటువంటి చోట్ల ప్రభుత్వం సహకారం చేస్తే అక్కడ స్టూడియోలు నిర్మించడానికి, చేసుకోవడానికి చాలామంది మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడికి ఇండస్ట్రీ కూడా తరలి రావాలి అంటే కొంత ప్రభుత్వం సైడ్ సహకారం కావాలి. ప్రభుత్వం చేస్తాం అంటుంది. సో ఆ విషయం మీద మేమందరం కూడా త్వరలో చీఫ్ మినిస్టర్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని వీళ్ళందరినీ కలుస్తాము తప్పకుండా. సంఘం ఉపాధ్యక్షులు, దర్శకులు గోడా రామకృష్ణ, సంఘం ప్రధాన కార్యదర్శి తోరన్ రాజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ స్థిరపడాలి అంటే సింగిల్ విండో సిస్టంలో లొకేషన్లకు అనుమతులు ఉచితంగా ఇవ్వాలని, ట్యాక్స్ ఫ్రీ చేయాలని, రాయితీలు ఇవ్వాలని, అవార్డులు ప్రవేశపెట్టాలని, టెక్నీషియన్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వం తమ విధి విధానాలను అధికారికంగా ప్రకటిస్తే తాము సిద్ధమని చెప్పారు. సినిమాలు, షూటింగ్లు సంపూర్ణంగా జరగాలంటే ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న సౌకర్యాల కన్నా 10 రెట్లు ఎక్కువ చేస్తేనే కార్మికులు, కళాకారులు తరలి వస్తారని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ స్థిరపడాలి అంటే ఫస్ట్ లొకేషన్ పర్మిషన్ సింగిల్ విండో సిస్టంలో లొకేషన్ పర్మిషన్ ఫ్రీగా ఇవ్వాలి. ప్లస్ ట్యాక్స్ ఫ్రీ చేయాలి, సబ్సిడీ ఇవ్వాలి, అవార్డులు ప్రవేశపెట్టాలి. ప్లస్ ముఖ్యంగా కళాకారులు కానీ, సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే యూనియన్ మొత్తం కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఉండటానికి నివాస స్థలాలు ఇక్కడ ప్రభుత్వం తమ విధి విధానాలు పూర్తిగా ప్రకటిస్తే అఫీషియల్గా మేము ఎప్పుడూ అర్ధరాత్రి అయినా సరే మేము వచ్చి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అంటే మా పవన్ కళ్యాణ్ గారు మా హీరో, మేము ఆయన కలుస్తానికి సిద్ధం. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్ కన్నా 10 రెట్లు ఎక్కువ చేయాలి. చేస్తేనే ఉత్సాహంగా కార్మికులు, కళాకారులు అందరూ ఇక్కడికి తరలిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అనగా రాయలసీమలో కూడా అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయండి. అక్కడ కూడా సీనియర్ హీరోలు బయట పనిచేసి దానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి లోకల్గా ఒక 2-3 స్టూడియోలు ఏరియాకి ఉండాలని చెప్పేసి మేము ప్రతిపాదించడం జరిగింది. వారు దానికి తగినటువంటి కార్యాచరణ మీరు చేసుకురండి, మేమేం చేయాలో దాని ప్రకారంగా మేము చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విడిగా వద్దు, మీరు ఎవరైనా సరే యూనియన్స్ పరంగా రావాలని చెప్పేసి కోరటం మేము చాలా ఆనందించదగిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సినీ ప్రొటెక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షులు బండ్రెడ్డి శశికుమార్ తెలిపారు.
యూనియన్ సభ్యులందరికీ సంక్షేమం, అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్వరలో ప్రభుత్వ పెద్దల్ని కూడా కలిసి రిప్రజెంటేషన్ అందిస్తామని తెలియజేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షులు బండెడ్డి శశికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్కు ఏకగ్రీవంగా తమను ఎన్నుకున్నందుకు సభ్యులకు మరియు ఫెడరేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ సభ్యులు అందరికీ సంక్షేమం, అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. త్వరలో ప్రభుత్వ పెద్దల్ని కూడా కలిసి రిప్రజెంటేషన్ అందజేస్తామని తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందితే మేము హైదరాబాదులో ఇక్కడి నుంచి నేటివ్ ప్లేస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఇండస్ట్రీ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడే చలనచిత్ర పరిశ్రమ డెవలప్ చేసుకున్నాం అనుకోండి, మనందరం కలిసి మేము కూడా వచ్చి ఇక్కడే పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అందులో భాగంగా మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ బాడీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. దీని మీద మేము ముఖ్యమంత్రుల వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి పెద్దవారిని అందరినీ కలవడం జరిగింది. ఫిలిం ఛాంబర్ నుంచి, ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా కలిశారు. గవర్నమెంట్ పూర్తి సహకారం ఉందండి. స్టూడియోలు, రికార్డింగ్ స్టూడియోలు ఈ 4 సిటీస్లో ప్రధానమైనటువంటి నగరాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నిటిలో నిర్మించడానికే ప్లాన్ చేస్తున్నాం. ఈ ఎంప్లాయ్మెంటు అన్నీ కూడా డెవలప్ అయితే మేము ఇక్కడే ఉండి పనిచేసుకోవడానికి ఫెడరేషన్తో పూర్తిగా వారి సహకారం తీసుకొని మేము కూడా ఇక్కడ ఉండి మా ఉద్యోగరీత్యా కానివ్వండి ఇక్కడే అభివృద్ధి చేసుకుందామనే ప్రధానమైనటువంటి సంకల్పంతో మేము ఇక్కడ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించడం జరిగిందండి. ఉపాధ్యక్షులు చిటిరాల నాగమధు మాట్లాడుతూ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పారు. తమ యూనియన్ నుండి ఆ విషయంలో చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి కొడదల శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ సభ్యులు అందరికీ హెల్త్ బెనిఫిట్స్, సొంత గృహం అందించడానికి కృషి చేస్తామని, సభ్యులు అందరూ ఐకమత్యంగా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. వైద్య వృత్తి పట్ల నిబద్ధత, సేవాభావంతో సేవలందించే వైద్యులను డాక్టర్స్ డేను పురస్కరించుకుని రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్తో సత్కరిస్తున్నట్లు రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ తెలిపారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులను అవార్డులకు ఎంపిక చేస్తామని చెప్పారు. నగరంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఈ నెల 6వ తేదీన జరిగే అవార్డుల ప్రదానోత్సవ సభకు మంత్రులు పార్థసారథి, సవిత, సినీ నటుడు సుమన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా హాజరవుతారని తెలియజేశారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పివిఎస్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో గురునానక్ నగర్లోని కేకే రెస్టారెంట్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ పివిఎస్ విజయభాస్కర్, చందు శ్రీనివాస్, డాక్టర్ పద్మజ, జయకామేశ్వరి, కె పూర్ణిమ, సిహెచ్ విజయలక్ష్మి, మణికంఠ, అజయ్, యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని జూలై మొదటి వారంలో వివిధ వైద్య విభాగాల్లో నిబద్ధత, సేవాభావంతో వైద్య సేవలు అందించే వైద్యులను సత్కరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నెల 6వ తేదీన సిద్ధార్థ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన 7 ప్రఖ్యాత వైద్యులను ఇందుకోసం ఎంపిక చేశామని తెలిపారు. గుంటూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్ మురళీ బాబురావుకి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డులను విజయవాడకు చెందిన సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అవిర్నేని శశిబాల, హైదరాబాద్కు చెందిన సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఆయుర్వేద విభాగంలో ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ఏ గాయత్రీదేవి, న్యాచురోపతి విభాగంలో హైదరాబాద్కు చెందిన న్యాచురోపతి ఫిజిషియన్ డాక్టర్ చింతా రవికుమార్, సేవా రంగంలో హీల్ ప్యారడైజ్ చైర్మన్ డాక్టర్ కోనేరు సత్యప్రసాదులను ఈ అవార్డులకు ఎంపిక చేశామన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రులు పార్థసారథి, సవితతో పాటు ప్రముఖ సినీ నటుడు సుమన్ అతిథులుగా పాల్గొని వైద్యులకు అవార్డులు ప్రదానం చేస్తారని తెలిపారు. మరి విజయవాడ నగరానికి చెందిన సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు గారు సీనియర్ సర్జనే కాకుండా సేబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సేబార్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి ఆయన చైర్మన్గా ఉన్నారు. చాలా సీనియర్ జనరల్ సర్జన్.
ఆయనకి ఒక అవార్డు అందజేయబోతున్నాము. అలాగే విజయవాడ నగరానికి చెందిన మరొక సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శశిబాల గారు. మరి ఈవిడ సీనియర్ గైనకాలజిస్టే కాక ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న సీనియర్ గైనకాలజిస్ట్ వారికి. అలాగే ఇంకొక విభాగం హైదరాబాదు నగరానికి చెందిన మరి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు. వీరు అవనగడ్డ ప్రాంతానికి చెందినవారు. మన ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఇక్కడి నుంచి క్యాన్సర్ చికిత్సల కోసం వెళ్ళే వాళ్ళకి మరి క్యాన్సర్ వైద్య చికిత్సలన్నీ చాలా ఉచితంగా అందజేయడమే కాకుండా పేషెంట్లకి ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వీరిది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. వీరి ఫాదరు 3 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశారు. అలాగే సేవా రంగంలోకి వచ్చేదలికి మరి ప్రముఖ చారిటబుల్ సంస్థ హీల్ ఫౌండేషన్ మన తోటపల్లిలో వాళ్ళు మరి ఆర్ఫనేజ్ హోమ్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మరి ఆర్ఫనేజ్ వాళ్ళకి మరి ఎడ్యుకేషన్ కానీ అలాగే వైద్యం కానీ అందజేస్తున్నారు. ఎన్నో దేశాల్లో వాళ్ళు తమ సర్వీసెస్ని అందజేస్తున్నారు. హీల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారు. వీరికి 7 విభాగాల్లో అవార్డులు అందజేయడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ప్రకారం అంటే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కానీ అట్లా మేము అలాగే అక్టోబర్ మంత్లో ఫుల్గా సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే ప్రజలకి ముందు ఈ మెయిన్ మోటో ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాము. విజయవాడ అలాగే చుట్టుపక్కల ఊర్లో కూడా మేము వెళ్ళి మా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా మేము ఈ క్యాంప్స్ కానీ, సర్వైకల్ క్యాంప్స్ అట్లాగే కొన్ని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్కి టైఅప్ అయ్యి, అసోసియేషన్స్కి టైఅప్ అయ్యి మేము కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటున్నాము. ఉగ్రవాదులు రాష్ట్రంలో హిందూ సమాజంపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉందని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ, పోలీసు నిఘా సంస్థలు రాష్ట్రంలో ఉగ్రవాదులను ఏరిపారేయాలని, వీరికి సహకరిస్తున్న వారిని కూడా గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. నగరంలోని సత్యనారాయణపురం విశ్వ హిందూ పరిషత్తు కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్తు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు సుబ్బరాజు, పర్రే కోటేశ్వరరావు, విజయవాడ మహానగర కార్యదర్శి క్రోవి రామకృష్ణ, సనాతన రాయల్ సహ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ నిన్న రాయచోటిలో గతంలో ఇతర రాష్ట్రాల్లో అనేక ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు అబూ బకర్ సిద్దిక్, మహమ్మద్ అలీలను అరెస్ట్ చేయడంతో పాటు వందలాది మందికి ఉగ్రవాద శిక్షణ ఇవ్వటం వల్ల ఇటీవల రాయచోటిలో హిందువుల ఊరేగింపుపై దాడి జరిగిందని విశ్వ హిందూ పరిషత్తు భావిస్తోందన్నారు. ఈ కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాలని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేస్తోందన్నారు. ఉగ్రవాదుల నివాసాల నుండి పేలులకు సంబంధించిన 4 కిలోల ఆర్డెక్స్, డిటోనేటర్లు, వైర్లు, వాకీటాకీలు, ఇతర మారణాయుధాలు పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఈ ఉగ్రవాదులు రాష్ట్రంలో హిందూ సమాజంపై పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు పథకం రచించినట్లు అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వెంటనే కార్టన్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తే అనేక మంది ఉగ్రవాదులు, వారి స్లీపింగ్ సెల్స్, ఆయుధాలు పెద్ద ఎత్తున బయటపడే అవకాశాలు ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్తు భావిస్తోందన్నారు. ఇటీవల విజయనగరంలో కొందరు ఉగ్రవాదులను ఎన్ఐఏ బృందాలు ముస్లిం ఉగ్రవాదుల యొక్క స్లీపింగ్ సెల్స్ను కొందరిని గుర్తించి అరెస్ట్ చేశారని తెలిపారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడం ద్వారా హిందూ సమాజంపై జరగబోయే దాడులను నిరోధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వ హిందూ పరిషత్తు ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తోందని తెలిపారు. శాంతియుతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉగ్రవాద తీవ్రవాదాలు జరగనటువంటి ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైనటువంటి గత 2-3 దశాబ్దాలుగా కర్ణాటక, కేరళ, తమిళనాడులో అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్నటువంటి అబూ బకర్ అలీ, మహమ్మద్ అలీ అని 2 తీవ్రవాదులని తమిళనాడు పోలీసులు, ఏటీఎస్ పోలీసులు వాళ్ళు వచ్చి ఇక్కడ తీవ్రవాదం అరెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ రకంగా అనిపిస్తుందంటే విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే వివిధ రాష్ట్రాలలో ఉగ్రదాడులు చేసి ఆంధ్రప్రదేశ్లో వారు ఇక్కడికి వచ్చి మారు పేర్లతోటి ఐడెంటిటీలను మార్చుకునే వాళ్ళు ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అనేక మందికి ఉగ్రవాద శిక్షణ కూడా ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో సోదా చేసినప్పుడు అక్కడ కనిపించింది ఏంటంటే 20 నుంచి 25 వరకు కూడా భయంకరమైనటువంటి బాంబులను తయారు చేయడానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు.
ఉగ్రవాద కార్యక్రమాలకి పాల్గొని ఉగ్రవాదానికి సహకరించేటువంటి వాళ్ళకి ప్రభుత్వము పరోక్షంగా వాళ్ళని ఉపేక్షించడం అంటే వాళ్ళకి సహకరిస్తున్నట్టుగానే భావించవలసి వస్తుంది. దక్షిణ భారతదేశం లేకపోతే భారతదేశం యొక్క దక్షిణ భాగం ఏదైతే ఉందో కేరళ కావచ్చు, తర్వాత పోతే కర్ణాటక కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఇవి ఒక రకంగా చెప్పుకునేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రాయచోటి కావచ్చు, గతంలో పుత్తూరు, అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, ఈ ప్రాంతాల్లో కూడా గత 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఈ ఉగ్రవాదులను కూడా పట్టుకున్న దాఖలాలు మనకు కనపడ్డాయి. కాబట్టి ఆ రోజునే కానీ జాగ్రత్త వహించుంటే మళ్ళా రాయచోట్ల మళ్ళీ వీళ్ళు దాక్కొని ఉండడానికి అవకాశం ఉండేది కాదు. అలాగే విజయవాడ కావచ్చు, విజయవాడలో కొన్ని ఏరియాలు కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో కొన్ని ఏరియాలు కావచ్చు, లేకపోతే కర్నూలు కావచ్చు, ఇలా ప్రాంతంలో ఏదైతే స్టేట్లో వివిధ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఆ సెంటర్స్ అన్నీ కూడా ఉగ్రవాది కేంద్రాలుగా మారటానికి కారణం ఇంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడుండే ప్రభుత్వం కావచ్చు బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి అంతర్గత భద్రత ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించి దాన్ని రక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. దేశంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి శతాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ పాలడుగు గోవిందరావు అన్నారు. బీసీ సామాజిక వర్గానికి జనాభా తామాషా ప్రకారం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీన ఢిల్లీ వేదికగా జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూలై 20వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ పాలడుగు గోవిందరావు ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 21వ తేదీ ఢిల్లీ వేదికగా జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటు కుల గణన కూడా చేపట్టాలని, బీసీ సామాజిక వర్గానికి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని మొదలైన ప్రధానమైన డిమాండ్లతో జూలై 20వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, బీసీ గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రమోషన్లో ప్రాధాన్యత కల్పించాలని, సముచిత స్థానం కల్పించాలని అన్నారు. బీసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, బీసీ సబ్ ప్లాన్కు నిధులు కేటాయించాలని, బీసీ రైతులకు పూర్తిస్థాయి సబ్సిడీతో కూడినటువంటి రాయితీలు కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 50% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్ మాత్రమే కల్పించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా 50% రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీ జనాభా తామాసా ప్రకారంగా బీసీలు చెందినటువంటి నామినేట్ కోటా ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి. బీసీలపై దాడులు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి బీసీలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. సమావేశంలో జాతీయ బీసీ నాయకులు మరిచర్ల వెంకటేశ్వరరావు, గిద్దా శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అవయవ లోపంతో బాధపడుతున్న దివ్యాంగులకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని, దివ్యాంగులకు గోరంత మేలు చేయాలని కోరారు. ఈ 4 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారని తమకు నమ్మకం ఉందని, కానీ దివ్యాంగులకు ప్రత్యేక కాలనీ కట్టించి ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 5% రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో 4% ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా సమస్యల్ని పరిష్కరించాలి. అన్నా చంద్రన్న, మీరు ఈ రాష్ట్ర ప్రజలకి కొండంత మేలు చేస్తున్నారు. మరి మాకు అవయవ లోపంతో బాధపడే
మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, నా చిట్టిన మరి దివ్యాంగులకు ఘోరంత మేలు చేయమని అడుగుతున్నాను. చంద్రన్న, మీరు ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారనే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. కానీ మాకు ప్రత్యేక కాలనీలు కట్టించమని అడుగుతున్నాం. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు 5% ఇస్తారని మీరు 2023లో మంగళగిరి పార్టీ ఆఫీసులో గడ్డపదంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేలోపు మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించి, మాకు ఓట్లు ఉన్నాయని గుర్తించి స్థానిక సంస్థల్లో మాకు 5% రిజర్వేషన్ ఇవ్వమని మేము వినమ్రపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాం. రామలింగేశ్వర్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా భజన భక్త బృందం మహిళలు గంగానమ్మకు ఆషాఢ సారెను సమర్పించారు. మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని గంగానమ్మకు ప్రత్యేక పూజలు చేసి ఆషాఢ సారెను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాట నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. రామలింగేశ్వర నగర్ శ్రీ షిరిడి సాయి భక్త బృందం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా గంగానమ్మకు ఆషాఢం సార సమర్పించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి సారను మేళతాళాలతో, మహిళల కోలాట నృత్యాలతో రామలింగేశ్వర నగర్ పురవీధుల్లో ఊరేగిస్తూ గంగానమ్మ గుడికి చేరుకున్న మహిళలు గంగానమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గంగానమ్మకు ఆషాఢం సారను సమర్పిస్తున్నామని, గంగానమ్మ సత్యంగల దేవత అని, కోరిన కోరికలు తీర్చే తల్లి అని, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రామలింగేశ్వర నగర్ అండి మాది. సాయి భక్త బృందం అండి, సాయి రోడ్ అండి. అమ్మవారికి ఆషాఢ మాస సారే 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నామండి. ఆ అమ్మ ఎంతో సంతోషంగా కోలాటాలతోటి, మేళతాళాలతోటి, చీరె సారలతోటి ఎంతో ఘనంగా అమ్మవారికి తీసుకురావడం జరుగుతుందండి. ఆ తల్లి కృప అందరికీ ఉండాలని, ఆ చల్లని తల్లి నీడలో మేమందరం ఉండాలని సదా కోరుకుంటాం. రామలింగేశ్వర నగర్లో ఉంటున్నాము మేము ఇక్కడికి వచ్చాను. నేను US నుండి వచ్చాను. నేను అమ్మవారి చలవ వల్ల నేను అమ్మవారికి పసుపు ఇంకో ఆషాఢ మాసార తీసుకోవటానికి, నేను అమ్మవారికి సమర్పించడానికి అక్కడ నుండి ఇక్కడికి వచ్చినందుకు అమ్మ దీవెనలు ఎప్పుడు నా మీద, ఇక్కడ ఉన్న అందరి మీద ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నాను. జై గంగానమ్మ తల్లి. గంగానమ్మ తల్లి 36 సంవత్సరాల నుంచి ఆమె వెలసి మాచర్ల వారి ఇంట ఇంత అంతై ఎంతో శోభాయమానంగా ఆమె ఘనకీర్తికి ఇంతటి భక్త బృందంతో ఆమె చేయించుకోగలుగుతుంది. అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని, ఎప్పటికప్పుడు ఆమె సేవ చెయ్యాలని భజన మండలి, సాయి భక్త భజన మండలి వారికి బహుభక్తితో, వారు బహుశ్రద్ధతో ప్రతి దాంట్లో కూడా చాలా గొప్పగా ఆమె చేయించుకుంటున్నారు. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జరుగుతుంది అమ్మ. ఈ కార్యక్రమంలో సాయి భక్త బృందం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.